హలో చిచ్చాస్, మనం రీసెంట్ గానే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాం. సో అందరూ సబ్స్క్రైబ్ కొట్టి నేను పెట్టే ఫిట్నెస్ కంటెంట్ లైక్ ఇప్పుడు ఫిట్నెస్ నాలెడ్జ్ కానీ వర్కౌట్స్ గురించి కానీ ఫాలో అవుతా ఉండండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్కౌట్ స్ప్లిట్, వీక్లీ వర్కౌట్ స్ప్లిట్. ఇప్పుడు నార్మల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ వీక్లో ఉండే డేస్కి ఒక్కొక్క మజిల్ సపరేట్ చేసి కొడతారు. కొంతమంది సింగిల్ మజిల్ కొడతారు, కొంతమంది డబుల్ మజిల్ కొడతారు, కొంతమంది ట్రిపుల్ మజిల్ కొడతారు. ఎవరు ఏది కొట్టాలి, ఎవరు ఏది కొడితే కరెక్ట్ ఉంటుంది అని చెప్పడానికి ఈరోజు ఈ వీడియో. సో స్టార్టింగ్ వచ్చేసరికి వర్కౌట్ స్ప్లిట్ 3 టైప్స్: సింగిల్ మజిల్ వర్కౌట్ స్ప్లిట్, డబుల్ మజిల్ వర్కౌట్ స్ప్లిట్, ట్రిపుల్ మజిల్ వర్కౌట్ స్ప్లిట్. సింగిల్ మజిల్ వర్కౌట్ స్ప్లిట్ అంటే నువ్వు ఆ వీక్ మొత్తం ఎవ్రీ డే ఒక్క మజిలే ట్రైన్ చేస్తావు. అంటే ఎవ్రీ డే ఈచ్ మజిల్. నువ్వు మండే రోజు చెస్ట్ ట్రైన్ చేసి, ట్యూస్డే రోజు షోల్డర్ ట్రైన్ చేసి, వెనస్డే రోజు బ్యాక్ ట్రైన్ చేస్తావు, థర్స్డే రోజు ఆర్మ్స్ ట్రైన్ చేస్తావు, ఫ్రైడే రోజు వచ్చేసరికి లెగ్స్, సాటర్డే రోజు కోర్. అట్లా ట్రైన్ చేసి సండే రోజు రెస్ట్ తీసుకుంటాం. డబుల్ మజిల్ వచ్చేసరికి దీనిలో కూడా కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది చెస్ట్ షోల్డర్ చేస్తారు, కొంతమంది చెస్ట్ ట్రైసిప్ చేస్తారు, కొంతమంది ఇంకా వేరే వాళ్ళు సపోర్టివ్ వాళ్ళకి నచ్చిన వర్కౌట్ స్ప్లిట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ వర్కౌట్ స్ప్లిట్ లో డబుల్ మజిల్ వర్కౌట్ స్ప్లిట్ లో బెస్ట్ వర్కౌట్ స్ప్లిట్ చెప్తాం మీకు. ఇప్పుడు మనం చెస్ట్ ట్రైసిప్ ట్రైన్ చేస్తాం. ఎందుకు? చెస్ట్ కొట్టినప్పుడు ట్రైసిప్ యాక్టివేట్ అవుతుంది, చెస్ట్ కొట్టినప్పుడు ట్రైసిప్ మీద లోడ్ పడుతుంది. సో మళ్ళీ ట్రైసిప్ సపరేట్ డేకి వేసినాం అనుకో, ట్రైసిప్ కి రెస్ట్ దొరకదు మళ్ళీ. సో మనం చెస్ట్ రోజే ట్రైసిప్ కొట్టేస్తాం, మళ్ళీ బ్యాక్ రోజు బైసిప్ కొట్టేస్తాం, అట్లా షోల్డర్ రోజు లెగ్. సో సింపుల్ గా చెప్పాలంటే ఒకటే ఒక వర్కౌట్ స్ప్లిట్. నా దృష్టిలో అయితే ఈ వర్కౌట్ స్ప్లిట్ బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేను. చెస్ట్ ట్రైసిప్, బ్యాక్ బైసిప్, షోల్డర్ లెగ్. ఇంకోటి మీరు సెకండరీ మాకు ఇది వస్తలేదు, మరి మాకు ట్రైసిప్ ఆ రోజే కొట్టాలంటే ఇబ్బంది అవుతుందని అంటే చెస్ట్ షోల్డర్, బ్యాక్ బైసిప్, ట్రైసిప్ లెగ్, ఇట్లా తీసుకోవచ్చు మనం. సో మళ్ళీ త్రిబుల్ మజిల్ స్ప్లిట్కి వచ్చేసరికి డైలీ 3 మజిల్స్ ట్రైన్ చేస్తారు వాళ్ళు. డైలీ 3 మజిల్స్ ట్రైన్ చేస్తారు. లైక్ ఇప్పుడు చెస్ట్, షోల్డర్, ట్రైసిప్, అక్కడ రిలేటివ్ మజిల్స్. చెస్ట్ కొట్టినప్పుడు ఈ లార్జ్ మజిల్ కొట్టినప్పుడు ఏ మజిల్ అయితే యాక్టివేట్ అవుతుందో ఆ మజిల్ ని ఆ రోజే ట్రైన్ చేస్తారు వాళ్ళు. ఇది త్రిబుల్ మజిల్ స్ప్లిట్ అంటారు. ఈ త్రిబుల్ మజిల్ స్ప్లిట్ లో పుష్పుల్ లెగ్ అని దీనికి పేరు, పుష్పుల్ లెగ్. ఈ ఈ పుష్పుల్ లెగ్ వర్కౌట్ ఎట్లా చెస్ట్, షోల్డర్, ట్రైసిప్, బైసిప్, రేడెంట్, బ్యాక్, ఇక్కడికి హోగా. నెక్స్ట్ వెనస్డే వచ్చేసి లెగ్. మండే చెస్ట్ షోల్డర్ ట్రైసిప్, ట్యూస్డే బ్యాక్ బైసిప్ రేడెంట్, వెనస్డే లెగ్. ఇది మళ్ళీ థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇట్లనే సేమ్ స్ప్లిట్. ఇప్పుడు ఈ వర్కౌట్ స్ప్లిట్స్ ఎట్లా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి మేము అన్న డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు బ్రో నీకు ఉండే ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో. అది నీకు ఉండే స్ట్రెంగ్త్ పక్కన పెడితే నీ డ్యూరబిలిటీ, నువ్వు ఒక్క రోజులో ఎన్ని మజిల్స్ కొట్టగలుగుతావు. లైక్ ఇప్పుడు నీ డైట్ పర్ఫెక్ట్ ఉందా, నీ డైట్ పర్ఫెక్ట్ ఉంటే, నీ ఫుడ్ ఇంటెక్, నీ ప్రోటీన్ ఇంటెక్ కరెక్ట్ ఉంటే నువ్వు త్రిబుల్ మజిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు బ్యాలెన్స్డ్ ఉంది, మరీ అంత ఓవర్ లేదు, నేను జస్ట్ ఇట్లా నా క్యాలరీస్ బ్యాలెన్స్ చేసుకుంటున్నా, ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నా, నార్మల్ గా మజిల్ మెయింటైన్ చేస్తున్నా అంటే సింగిల్ మజిల్ చేసుకోవచ్చు. లేదు నాకు ప్రోటీన్ ఇంటెక్ ఉంది, అన్ని ఉన్నాయి, కాకపోతే ఎనర్జీ సరిపోతలేదు అని అంటే డబుల్ మజిల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఐ రిపీట్ ఇట్. నువ్వు నీ ప్రోటీన్ ఇంటెక్ పర్ఫెక్ట్ ఉంది, మైండ్ బ్లోయింగ్ ఉంది, నాకు ఎనర్జీ ఉంది, సోర్నెస్ కనిపిస్తలే డబుల్ మజిల్ అన్నప్పుడు ట్రిపుల్ మజిల్ కొట్టుకోవచ్చు. అది నీ ఆప్షన్. నాకు ఎనర్జీ వస్తలేదు, డైట్ ఉన్నా పర్ఫెక్ట్గా ఉన్నా ఎనర్జీ వస్తలేదు, నాకు డ్యూరబిలిటీ వస్తలేదు అన్నప్పుడు నువ్వు డబుల్ మజిల్ కొట్టుకోవచ్చు. ఓకే, నాకు డైట్ పర్ఫెక్ట్ లేదు, నేను జస్ట్ మజిల్ మెయింటైన్ చేస్తున్నా, నాకు క్యాలరీస్ ఇంటేక్ లేవు సరిగ్గా, నేను కార్బ్స్ ఎక్కువ లోడ్ చేసుకుంటున్నా, జస్ట్ మజిల్ మెయింటైన్ చేయాలనుకుంటున్నా అన్నప్పుడు నువ్వు మజిల్ మెయింటైన్ చేసినట్టు సింగిల్ మజిల్, డేకి సింగిల్ మజిల్ కొట్టుకోవాలి. సో ఇట్లుంటది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మనం ఈ వర్కౌట్ స్ప్లిట్ సెలెక్ట్ చేసుకున్నాం, కాకపోతే ఈ వర్కౌట్ స్ప్లిట్ లో ఏ ఏ మజిల్ కి ఎన్ని వర్కౌట్స్ కొట్టాలి, ఏ మజిల్ కి ఎన్ని వర్కౌట్స్ కొట్టాలి, ఎట్లా ట్రైన్ చేయాలి అని తెలియదు కొంతమందికి, బిగినర్స్ కి చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇప్పుడు సింగిల్ మజిల్ కొడితే నువ్వు ఆ మజిల్ కి 6 వేరియేషన్స్, 5 to 6 వేరియేషన్స్ చేయాలి. ఓకే,
ఎందుకంటే ఆ మజిల్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు ఆ 1 వీక్ గ్యాప్ వస్తుంది మజిల్ కి. సో నువ్వు అంత మాత్రం ట్రైన్ చేయాలి, 5 to 6 వేరియేషన్స్. ఆ చెస్ట్ యాక్టివేట్ కానీ, లేకపోతే నువ్వు ఏ మజిల్ కొడితే ఆ మజిల్ యాక్టివేటెడ్ చూసుకోవాలి, యాక్టివేట్ అయ్యేటట్టు. నెక్స్ట్ నువ్వు డబుల్ వర్కౌట్ స్ప్లిట్ కొట్టినావు అనుకో, డబుల్ మజిల్ వర్కౌట్ స్ప్లిట్ కొట్టినావు అనుకో, నువ్వు లార్జ్ మజిల్ కి 5 వేరియేషన్స్ కొట్టి, 5 or 4 వేరియేషన్స్ కొట్టి, మైనర్ మజిల్ కి 3 వేరియేషన్స్, 3 to 4 వేరియేషన్స్ కొడతావు. ఓకే, లార్జ్ మజిల్ కి 5 to 4 వేరియేషన్స్, మైనర్ మజిల్ కి 3 to 4 వేరియేషన్స్. ఓకే, నెక్స్ట్ త్రిబుల్ మజిల్కి వచ్చేసరికి, త్రిబుల్ మజిల్ ఎట్లా మరి, త్రిబుల్ మజిల్ కి ఎనర్జీ ఎట్లా వస్తుంది మరి 5 4 వేరియేషన్స్ కొట్టడానికి అని అంటే, నువ్వు త్రిబుల్ మజిల్ చేస్తున్నావు అని అంటే నువ్వు ఆ మజిల్ ని వీక్లీ ట్వైస్ ట్రైన్ చేస్తున్నావు, లెగ్స్ ని పర్ఫెక్ట్ ట్రైన్ చేస్తున్నావు అన్నట్టు, పుష్ పుల్ లెగ్ స్ప్లిట్ లో. సో నువ్వు త్రిబుల్ మజిల్ కొట్టినప్పుడు నీ చెస్ట్ కి 3 to 4 వేరియేషన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. 3 to 4 వేరియేషన్స్, మళ్ళీ 2 మైనర్ మజిల్స్ కి 3 లైక్ ఇప్పుడు నేను చెస్ట్ షోల్డర్ ట్రైసిప్ కొడుతున్నా. సో నువ్వు నేను చెస్ట్ కి 4 వేరియేషన్స్ కొడతా, షోల్డర్ కి 3 కొడతా, ట్రైసిప్ కి 3 కొడతా, ఇవి సరిపోతాయి. నువ్వు ఓవర్ గా ట్రైన్ చేస్తే ఏమవుతుందంటే నీ మజిల్ గ్రోత్ అవ్వదు, మజిల్ లాస్ అవుతావు ఇంకా. ఎందుకనంటే నీకు అప్పుడే చాలా స్ట్రెయిన్ పడిపోతుంది, ఎనర్జీ లాస్ అయిపోతుంది. నువ్వు దాన్ని మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ అవే మజిల్స్ ట్రైన్ చేస్తావు అంటే నీకు మళ్ళీ రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? థింక్ ఇట్ వైస్. మీరు మళ్ళీ చేసేటప్పుడు కూడా ఎక్కువ, దాన్ని ఏమంటారు, ఎక్కువ వేరియేషన్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు, లిమిటెడ్ వేరియేషన్స్ సరిపోతాయి. ఓకే, ఇది ఇది నాకు తెలిసినంత వరకు ఇది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, చాలా మంది ఇట్లా అడుగుతారు, బ్రో ఇట్లా కొడుతున్నాం కదా మరి రెస్ట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే, ఇప్పుడు నువ్వు ఆ వర్కౌట్ స్ప్లిట్ కాకుండా వేరే వర్కౌట్ స్ప్లిట్ చేద్దాం అనుకున్నావు. లైక్ ఇప్పుడు చెస్ట్ బైసెప్ కొడదాం అనుకున్నావు. నువ్వు చెస్ట్ బైసెప్ కొట్టినప్పుడు నీకు ఆ కాంబినేషన్ నచ్చింది, నీ బాడీకి నచ్చింది, నువ్వు చెస్ట్ బైసెప్ కొట్టినావు, కానీ నువ్వు నెక్స్ట్ డే బ్యాక్ కొట్టొద్దు. లైక్ నీకు ఆ మైనర్ మజిల్ యాక్టివేట్ అయ్యే ఎక్సర్సైజ్ కొట్టొద్దు నువ్వు నెక్స్ట్ డే. సో నువ్వు బ్యాక్ షెడ్యూల్ తర్వాత రోజు వేసుకోవాలి, నీ బైసెప్ మజిల్ కి రెస్ట్ దొరికేది. ఇది ఈరోజు మన టాపిక్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్.